సో పుష్కర స్నానాలు సరస్వతి మహాపుష్కరాలకు ఇచ్చేసినటువంటి మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. హ్మ్. సో, మేమందరం ఫ్యామిలీ పరంగా ఒక వ్యాన్ యేసుకొని వచ్చాము. హుహుహు. ఇక్కడ ఫస్ట్ నిన్న కొన్ని దేవాలయాలు చూసాం మేము. హుహుహు. వేములవాడ చూసుకున్నాము. హ్మ్. తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి చూసుకున్నాము. హ్మ్. తర్వాత ధర్మపురి చూసుకున్నాము. హ్మ్. ధర్మపురిలో హాల్ట్ చేసి హుహు. అంటే ఒక ప్లాన్ ప్రకారమే అన్ని మేమొచ్చాము. కవర్ చేసుకుంటూ కవర్ వస్తున్నారిగ. చేసుకుంటూ వద్దాము అన్న ఉద్దేశంతోనే. తర్వాత ఇక్కడ పుష్కరిణి, సరస్వతి ఫస్ట్ మేము ఢిల్లీ వెళ్దామనుకున్నాం. హుహు. కురుక్షేత్రకెళ్దామనుకున్నాం. హుహుహు. మళ్ళీ మన తెలంగాణలోనే ఇంత బాగా ఏర్పాటు చేస్తున్నప్పుడు మన హ్మ్. రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు, మనం ఎందుకు ఎంతో దూరం వెళ్ళడము, వేరే రాష్ట్రానికి ఎందుకు వెళ్ళడము అని అనుకొని మేము ఇక్కడికి వచ్చామనమాట. హుహుహు. మన తెలంగాణ స్టేట్ అయిన హ్మ్. మన కాళేశ్వరానికి వచ్చాము. మాకు బాగా జరిగింది. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయండి ఇక్కడ? ఫెసిలిటీస్ అంటే అన్నీ బానే ఉన్నాయి. అంటే హ్మ్. చాలా మట్టుకు అంటే ముందు మనం పాజిటివే చెప్పుకోవాలి హ్మ్. కాబట్టి హ్మ్. చక్కగా అంటే వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. హ్మ్. తర్వాత ఇలా టెంట్లు వేశారు, హ్మ్. కార్పెట్ వేశారు, వేడి తగలకుండా కాళ్ళకు హ్మ్. అన్నీ బానే ఉన్నాయి. హ్మ్. ఇంత షార్ట్ పీరియడ్‌లో అంటే రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. హ్మ్. రోడ్లు బాగున్నాయి. తర్వాత అంటే చిన్న చిన్న ఆటోలు ఫెసిలిటీస్ అంటే పెద్ద పెద్ద వ్యాన్లు రాలేకపోతున్నాయి కాబట్టి హుహుహు. చిన్న చిన్న ఆటోలను వాటిని మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. హ్మ్. సో, దాని వలన ట్రాన్స్‌పోర్టేషన్ గూడా మాకు బాగా నచ్చింది. హుహు. తర్వాత అంటే సో, కొంచెం దూరం మొత్తానికి హ్యాపీనా నడవాల్సి అండి? 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి 12 వేడుకలు మీరు? సంవత్సరాల తర్వాత అంటే హ్మ్. మేము అప్పుడు ఎంత వయసో తెలీదు గానీ, హ్మ్. ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అది కూడా కుటుంబ ఆహ్, అంటే ఫ్యామిలీతో రావడం అనేది ఫ్యామిలీతో నిజంగా ఒక అదృష్టం రావడం కదా! అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. హ్మ్. కానీ కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి గదా! అది హ్మ్. మనం అది మనము ఇగ్నోర్ చేయాలి హ్మ్. అంతే. అంటే కొత్తగా ధన్యవాదాలండి. ఇంత జరిగినప్పుడు మంచి ఇంకా ఉంటాయి. అవకాశం ఇచ్చినందుకు అమ్మ, మీరు ధన్యవాదాలు. చెప్పండమ్మా, కుటుంబ సమేతంగా కాళేశ్వరం రావడం, అది కూడా సరస్వతి పుష్కరాలకు రావడం ఎట్లా అనిపిస్తుంది? నా పేరు శ్యామలాదేవి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. హ్మ్. పుష్కరాలకి మా స్నేహితుల ద్వారా మా కుటుంబ వీళ్ళు కూడా కుటుంబ సభ్యులు. హ్మ్. వాళ్ళతో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. హ్మ్. ఇక్కడ బాగా స్నానం అది బాగా జరిగింది. దీపారాధన అవి చేసాం. బావుంది. హుహు. అన్నీ హ్మ్. బావున్నాయి చక్కగాను. హ్మ్. ఫెసిలిటీస్ అన్నీ బావున్నాయి. హ్మ్. మీకు ఈ అన్ని అరేంజ్‌మెంట్ నా ఆర్గనైజేషన్‌కి అందరికీ ధన్యవాదాలు. అమ్మ, మీరు చెప్పండమ్మా, ఫ్యామిలీతో పాటు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు పద్మజవల్లి. హ్మ్. మాకు కుటుంబ పరంగా వచ్చామండి. హుహు. చాలా సంతోషం వేసింది. 12 హ్మ్. సంవత్సరాల తర్వాత హ్మ్. సరస్వతీ నది ఇది అంతర్వాహిని. హ్మ్. 3 నదుల కలయిక. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల కలయిక. ఇది ఎప్పుడూ కూడా సరస్వతీ నది అంతర్వాహినిలోనే ప్రవహిస్తుంది. హ్మ్. ఇంత చక్కగా మాకు పుష్కర స్నానం మా కుటుంబ సమేతంగా చక్కగా ఆనందంగా చేశాము. హ్మ్. వసతులు కూడా బాగా రేవంత్ రెడ్డి గారు బాగా ఏర్పాటు చేశారు. మేము అసలు ఆంధ్ర వాళ్ళం. కానీ మేము తెలంగాణకొచ్చి ఇక్కడికి రావడం అనేటువంటిది చాలా ఆనందదాయకము. హ్మ్. అంటే ఫస్ట్ చాలా టైమా అండి మీరు కూడా సంతోషం. రావడం? మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. హ్మ్. అంతకుముందు సరస్వతీ నది ప్రయాగలో చేశాము. హుహుహు. యాక్చువల్‌గా ఢిల్లీకి వెళ్దాం అనుకున్న వాళ్ళం. హ్మ్. మన రాష్ట్రానికి మనం ఎందుకు హ్మ్. మనం ఇది ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి అని ఇక్కడ వచ్చామండి. ఇంత హ్మ్. షార్ట్ పీరియడ్‌లో అన్నీ కూడా తను చేశాడు. హ్మ్. చాలా సంతోషంగా, ఆనందంగా సో, ఉందండి. మీరు చెప్పండి, ఫ్యామిలీతో పాటు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది కాళేశ్వరానికి? ఇది యాక్చువల్లీ నా ఫస్ట్ టైం అనమాట. ఐ వాజ్ ఎక్స్‌పెక్టింగ్ ఇక్కడ ఏమి ఉండదు. టెంట్ హ్మ్. ఉండవు. కష్టం అంటే ములిగినాక చేంజ్ చేసుకోవడం అన్నీ కష్టం అని. కానీ ఐ వాజ్ షాక్డ్ టు సీ హ్మ్. సర్ప్రైజ్డ్ ఆల్సో కి ఇక్కడ హ్మ్. టెంట్స్ ఉన్నాయి. హ్మ్. బట్టలు మార్చుకోవడానికి ఇంకా వి హావ్ షవర్స్ ఆల్సో. హ్మ్. సో ఐ వాజ్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయా? ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇక్కడ కూర్చోడానికి హ్మ్. టెంట్‌లేసారు. హ్మ్. ఆఫ్టర్ స్నానం హ్మ్. ములగడానికి ఇక్కడ కూర్చోడానికి కూడా ఇచ్చారు. ఐయామ్ సో, అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నారా? 12 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ పుష్కరాలకు కావచ్చు. అవునా! ఐయామ్ ఫీలింగ్ లక్కీ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఆల్సో. సో హుహుహు. సో, హ్యాపీ మొత్తానికి. యాహ్! న్యూ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ. సరస్వతి నదికి మాకు చాలా ప్రణామములు. సరస్వతి హ్మ్. మాతకి మా కోటి కోటి ప్రణామం. ధన్యవాదాలు. సరస్వతి మాతకి ప్రణామాలు. ఓకే అమ్మ. దర్శనం అయితే ఇంకా ఇంకా అవ్వాలండి. దర్శనం చేసుకోవాలి వెళ్ళి. సో, కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు విచ్చేసినటువంటి ఒక భక్తుడు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ నుంచి వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఒక్కరే వచ్చారా? ఎట్లా మేము వచ్చారు? ఒక్కళ్ళే వచ్చి ఫ్రెండ్స్‌తో వచ్చాము. ఆహాహా! ఫ్రెండ్స్‌తో వచ్చాము. ఫ్రెండ్స్‌తో వచ్చారా? సంతోషం, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. హ్మ్. కాకపోతే లేడీస్‌కి, జెంట్స్‌కి ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళ బాత్రూమ్ చాలా దూరంగా ఉన్నాయి. హుహుహు. మరి వీఐపీ ఘాట్లు ఆళ్ళు బాగానే ఉన్నాయి. మరి సామాన్య మానవులు కూడా చూడాలిగా. అంటే అక్కడ పుష్కర ఘాట్ నుంచి అక్కడి నుంచి దూరం ఉన్నాయా? దగ్గరగా చాలా దూరంగా ఉన్నాయి. హ్మ్. అసలు సామాన్య మానవులకి హ్మ్. అసలు బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. హుహు. కానీ స్నానం చేయడానికి ఫెసిలిటీ బాగా చక్కగా చేశారు. హ్మ్. అది ఓకే. గవర్నమెంట్ చాలా సంతోషం. హ్మ్. మరి బాత్రూమ్స్ కూడా కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటుంది. హ్మ్. హ్మ్. అట్లాగే వాటర్ ఫెసిలిటీ, వాటర్ కూడా చక్కగా చేశారు. సంతోషం. హ్మ్. వాటర్ కూడా
మరి ఎందుకంటే జనరల్గా పుష్కరాల్లో పులిహార ప్యాకెట్ అని ఏదైనా అల్పాహారం పెడుతూ ఉంటారు. ఏదో మరి గవర్నమెంట్ చేయాలి. మరి కొంత మంచిని ఇస్తే చేతులు వేసుకుంటే ఎలా? 12 సంవత్సరాలు వచ్చిన ఈ వేడుకల కంటే అయితే దాదాపు కోట్లు వెచ్చించమని చెప్తున్నారు. రాజమండ్రిలో విజయవాడలో చేశారు. దాన్ని బట్టి చూసుకోండి, కంపేర్ చేసుకోండి. వాళ్ళు కదపం అనగా పులి ఏదో ఒకటి అల్పాహారం జనాలకి కొంచెం సేవ చేయాలి మనం. అందువల్ల కొంచెం గవర్నమెంట్ అంటాం కాదు, కొంచెం రిక్వెస్ట్గా ఆలోచించండి. ఏదో కొంచెం ఎక్కడో భోజనం చేయాలి, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. మంచి ఫెసిలిటీ బాగానే ఉంది. కొంచెం కొంచెం అల్పాహారం కూడా ఉంటే మీకు చాలా సంతోషం. క్యూ లైన్ల దగ్గర ఎట్లా ఉందండి అక్కడ? క్యూలైన్ కూడా బాగానే ఉంది. పర్వాలేదు, బాగా చక్కగా అయిపోయింది. సంతోషం బాగానే జరుగుతుంది. ఇదే కొంచెం బాత్రూమ్ ఫెసిలిటీ ఇవి కాకుండా మిగతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మిగతా ఏర్పాటు కూడా స్నానం కూడా చక్కగా నీట్గా బాగానే ఉంది. పంప్స్ కూడా స్నానం చేయడం బాగుంది. కొంచెం ఏమన్నా అల్పాహారం వాటర్ ఫెసిలిటీ బాగుంది. అట్లా బాత్రూమ్స్ కొంచెం చూస్తే మీకు చాలా ఆర్టీ వాళ్ళకి ధన్యవాదాలు. సంతోషం. నమస్కారం. సో కుటుంబ సమేతంగా కూడా మరి ప్రాంతాలకు అతీతంగా కూడా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అట్లా ఏ ప్రాంతమైనా సరే ఇక్కడ సరస్వతి పుష్కరాలు అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పుష్కరాలకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు. సో ఏం పేరు నీది? నా పేరు నారాయణ. నారాయణ, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఎంతమంది వచ్చారు ఫ్యామిలీ? మేము 9 members వచ్చాం. 9 members. 9. ఎట్లా వచ్చారు హైదరాబాద్ నుంచి? ఒక ట్రావెలర్ తీసుకున్నాం, అంటే బస్ అరేంజ్ చేసుకున్నాం. సో అయిపోయిందా? పుష్కర స్నానం చేశారా? చాలా బాగుంది పుష్కరం. కాళేశ్వరం ఇంత ముందు వచ్చినామా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇదే. సో పుష్కరాల సందర్భంగా వచ్చిన ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ క్రౌడ్ కావచ్చు, ఫెసిలిటీ అంటే ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూస్తే కొంచెం అలా అయిపోయాను. ఎప్పుడు ఇలాంటి పుష్కరాలు స్నానం చేయలేదు, ఫస్ట్ టైం ఇదే. ఫస్ట్ టైం చేస్తున్నా. సో మొత్తానికి హ్యాపీయా? హ్యాపీ. యాక్చువల్లీ 12 ఏళ్ళ ముందు నేను చాలా చిన్నవాడిని అనుకుంటా. అప్పటికి ఇంత డెవలప్ అయ్యి ఉండదు, అంటే ఇప్పుడు డెవలప్ అయ్యి ఉందేమో అనుకుంటున్నా. అంటే అప్పటికి అంటే టెంట్లు ఇవన్నీ షవర్స్ అంటే ఇంత ప్లేస్ అప్పుడు లేదు అనుకుంటున్నాను నేను. ఉండుండదు, కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అందుకని సో మళ్ళీ వస్తావా కాళేశ్వరం? ఇప్పుడైతే హ్యాపీ అంటున్నావు, మళ్ళీ వస్తావా కంపల్సరీ? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి. ఫ్యామిలీతో వచ్చారా? ఎలా వచ్చారు అండి? ప్రైవేట్ వెహికల్ ఎట్లా వచ్చారు? ట్రైన్ కి వచ్చారు. ఇదే ఫస్ట్ టైం రావడం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం బాగానే ఉందండి. ఇంకా బాగా ఉండాలని కోరుకుంటాను ఆ దేవుణ్ణి. అయిపోయిందా పుష్కర స్నానం? అయిపోయింది సార్, అయిపోయింది. ఉంటారు సార్. సో 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కాళేశ్వరంలో మహాసరస్వతి పుష్కరాలకు సంబంధించి భక్తులు అంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. సో రావడం కూడా కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. మొత్తం ఫ్యామిలీతో వచ్చారా? అవునండి. ఎంతమంది వచ్చారండి ఫ్యామిలీ? 4 members. 4 members. ఎట్లా అనిపించింది కాళేశ్వరం రావడం? 3 members. అయిపోయిందా పుష్కర స్నానం? అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఎట్లా అనిపించింది అండి ఇక్కడ కాళేశ్వరం రావడం ఎక్స్పీరియన్స్? బానే ఉందండి. అంటే ఈ రోజుల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, ఎంత జరిగినప్పుడు ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు, అన్ని సిల్లీగా వదిలేసి చేసుకొని వెళ్ళిపోవడమే, అదే బెస్ట్. సో అంటే ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు కూడా వచ్చారా? ఇంతకు ముందు ప్రాణహితకి ఇక్కడికి వచ్చాం. ప్రాణహితకి కూడా వచ్చారు. సో ఇది సెకండ్ టైం అన్నమాట. వచ్చాం. సో ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే మన టెన్షన్స్ కావచ్చు, రోజువారీ పనులు కావచ్చు, అన్నిటిని వదిలేసి ఇట్లా ఆధ్యాత్మికంగా ఈ పరంగా రావడం, అది కూడా 12 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం. 12 సంవత్సరాలు అంటే హ్యాపీగా అనిపించింది అండి. నెక్స్ట్ 10-12 years కి ఎలా ఉంటాం మనకు తెలియదు కదా, అందుకని ఇప్పుడు డేర్ చేసి వచ్చాం. సో మొత్తానికి అయితే హ్యాపీ. సో మీరు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారండి? ఇప్పుడే ఎంటర్ అయింది. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కాళేశ్వరం? ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చారా? ఫస్ట్ టైం. బాగుంది అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుందండి. టెంట్లు ఎక్కువ ఉంటే బాగుండేది. ఇంకా టెంట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సమ్మర్ కదండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకుండా అంటే ఎలా ఉంటాయి? మేలో కదా ఉంటాయి. సో పుష్కర స్నానం చేసిన తర్వాత ఇక్కడ భక్తులు సేద తీరుతున్నటువంటి పరిస్థితి. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడికి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు భక్తులంతా కూడా. సో చెప్పండి, హైదరాబాద్ నుంచి వచ్చారు కదా? అవును, హైదరాబాద్ అంతా ఒకటే ఫ్యామిలీ మీది. సో ఎట్లా అనిపించింది అండి ఇక్కడ? లాస్ట్ టైం ప్రాణహిత పుష్కరాలు కూడా వచ్చాం మేము. సో ఇక్కడ త్రివేణి సంగమం కాబట్టి సో ఈ 3 times అవుతాయి. ఎవ్రీ 12 years లో ఇక్కడే 3 times అవుతాయి కదా. సో మనకి హైదరాబాద్ దగ్గర కాబట్టి సో మేము ప్రిఫర్ చేస్తాం ఇక్కడ రావడానికి. సో సంవత్సరానికి ఒకసారి అవుతుంది కాబట్టి గవర్నమెంట్ని కూడా మనం తప్పట్లేదు. ఫెసిలిటీస్ మ్యాక్సిమం ట్రై చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ట్రాఫిక్ కంట్రోల్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. పార్కింగ్ కొంతమందికి చాలా దూరంలో ఆఫ్ చేస్తున్నారు, కొంతమంది దగ్గర వరకు రాణిస్తున్నారు. అంటే పుష్కర్ ఘాట్ కి దగ్గర రాణిస్తున్నారు. బట్ అక్కడ నుంచి బస్సులు ఉంటాయని చెప్పారు కానీ ఎక్కువ బస్సులు లేవు. సో నడిచి రావాల్సి వచ్చింది, కొంచెం ఇబ్బంది అయింది. బట్ స్టిల్ ఐ థింక్ ఎప్పుడో 1 year 12 years కోసం వచ్చేదానికి గవర్నమెంట్ ఎందుకంటే ఎక్కువ చేయడం కష్టం. సో బట్ నెక్స్ట్ టైం ఈ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి దే కెన్ టేక్ ఇట్ యాజ్ ఇన్పుట్. సో మనం చెప్పుకున్నాం కదా, సరస్వతి పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. సో आप कहाँ से आए हो? हम महाराष्ट्र. कितने जने आए हो आप?
ये पूरी फैमिली है अभी हमारी। जी जी, कैसे आए हो? गाड़ी Private से, में? गाड़ी करके प्राइवेट गाड़ी। प्राइवेट। पहली बार नहीं, इससे पहले भी आए? आए थे लेकिन ये पहली बार यात्रा में पहली बार आए हैं, ऐसे फिर दर्शन के लिए आए थे। 12 साल के बाद हो रहा है ये सरस्वती पुष्कर, सो कैसा लग रहा है अब यहाँ पे? हाँ, बहुत अच्छा लग रहा है, बहुत अच्छा है, डेकोरेशन भी बहुत अच्छा है और बहुत अच्छा लग रहा है। आप बोलिए, आपको कैसा लगा यहाँ पे? अच्छा लगा, अभी पहली बार नहीं, इससे पहले आए थे? पहली बार है। पहली बार आए। हाँ। सो इतना क्राउड कैसा लगा? फैसिलिटीज कैसे है यहाँ पर? ठीक है। जी हाँ। आप बोलिए, आप कितने साल से कालेश्वरम को आ रहे हो? पहली बार पहली बार आए हो आप? कैसा लगा यहाँ पे फैसिलिटीज? फैसिलिटी अच्छी लगी। फैमिली से आने से कैसा लग रहा? और फैमिली से आने से बहुत अच्छा लगा। यहाँ का जो माहौल दिख रहा बहुत अच्छा दिख रहा हमको। जी हाँ, आप बोलिए, आपको कैसा लगा? बहुत अच्छा दिखता है। हो गया पुष्कर स्नान? हो गया? स्नान हो गया, दर्शन होने का है। दर्शन होने का है। जी, आप बोलिए माँ, आपको कैसा लगा? अच्छा लगा, महाराष्ट्र से आए हो। जी आप? अच्छा लगा। 2 बार हो गया आ गया यात्रा में, एक ही बार आया। उसके पहले एक बार आया था, 7-8 साल हो गया, तब आया था, तब खुला था। इधर नहीं आया था, मंदिर में आया था। मंदिर को आए थे? हाँ, अभी मतलब यात्रा का दिखा पेपर में, तो चलो मतलब यात्रा देखेंगे कैसी क्या है, तो इसलिए हम इधर देखने का आया है। आप बोलिए भैया, यहाँ पे कैसा लगा आपको? तो यहाँ पे हमेशा ही आते रहता हूँ कालेश्वर दर्शन के लिए, लेकिन ये फैमिली आज पहली बार चंद्रपुर से आई, तो इनके बहाने मैं भी पुष्कर में चले आया, नहीं तो पुष्कर में आना सबके साथ आने से। और हाँ, अभी इन लोगों ने प्लानिंग किया, उसके वजह चलो मेरा भी दर्शन हो गया, मेरे को भी देखने को मिल गया। नहीं तो अभी 4 साल हो गए यहाँ पे, मैं सिरोंचा में रहता हूँ, लेकिन अभी तक आया नहीं। प्राइवेट व्हीकल में आए बोल रहे, तो कुछ प्रॉब्लम लगा ट्रैफिक में? बाकी सब तो ठीक है, बस थोड़ी सी दिक्कत अभी ये धूप भी बहुत ज्यादा है, उसकी वजह से सबको ही प्रॉब्लम हो रही है, लेकिन बाकी जो कुछ यहाँ पे अरेंजमेंट है काफी अच्छे से है, सब बढ़िया चल रहा है। आप बोलिए, कैसा लगा यहाँ पर? काफ़ी अच्छा लगा। हम लोग खास करके महाराष्ट्र से आए हुए हैं, और महाराष्ट्र से आते हुए ने यहाँ पे ने का अपना तेलंगाना गवर्नमेंट ने जो फैसिलिटीज़ की है, खास करके श्रद्धालुओं के लिए, यात्रियों के लिए एक खास अच्छा लगा मुझे। और मेरे ख्याल से ये जो वाटरफॉल से ये जहाँ पे दिख रहे हैं, वो भी नल्स अच्छे लग रहे हैं। और यहाँ पे इतने अपने धूपकाला रहने के बाद भी, समर सीजन रहने के बाद भी, यहाँ पे जो अपना टेंट वगैरह डाले हुए हैं, उससे काफ़ी राहत मिलती है लोगों को, आए हुए लोगों को। खास करके इन ओवरऑल अच्छा रहा। कौन से समय को आए हो आप यहाँ पर? मैं सवेरे लगभग ने का अपना 10 बजे यहाँ पे आ चुका हूँ। सवेरे 6 बजे निकला हूँ। मैं अहेरी से आया हूँ, अपना गढ़चिरोली जिले से। आते आते थोड़ा सा आलापल्ली से लेकर तो अपना बामनी तक का रास्ता बहुत थोड़ा सा खराब है, और उसकी वजह से हमको थोड़ा सा अपना लेट हुआ। लेकिन इधर तेलंगाना के रोड्स अच्छे हैं, आशा करता हूँ कि हमारे भी रोड अच्छे बने। हाँ, फैसिलिटीज़ तो बहुत अच्छे हैं। अच्छे। आप बोलिए। फैसिलिटी एक नंबर अच्छी है, सब अच्छे, जैसा प्रयागराज में हो गया वैसा ये छोटा सा है मगर अच्छा बना है, ऐसा है कुछ नहीं। तो आप कितने साल से आ रहे हैं? हाँ, आप कितने साल से आ रहे हैं कालेश्वरम? कालेश्वर से बहुत साल से आ रहे, मगर इस साल जो ये इसके लिए पुष्कराज के लिए थोड़ा अच्छा बना है, थोड़ा फैसिलिटी वगैरह। AP सरकार, तेलंगाना सरकार ने थोड़ा अच्छा फैसिलिटी बनाया है। बोलिए सर, आपको कैसा लगा यहाँ पर? यहाँ पे फैसिलिटी अच्छी है, और वो पुष्कराज की वजह से हम लोग आए हैं यहाँ पे। महाराष्ट्र से आए हैं, महाराष्ट्र अहिरी तालुका से आए, काफ़ी अच्छा है।